రామాయణం అన్నది ఆది కావ్యం. ఈ రామాయణాన్ని రచించిన వాల్మీకిని ఆది కవిగాను పేర్కొంటారు. రామాయణం సామాన్య శక పూర్వం 1500లో దేవనాగరి భాష అయిన సంస్కృత భాషలో రచింపబడింది. రామాయణ కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. దీనిలో 500 సర్గలు అంటే అధ్యాయాలు, 7 కాండాలు అనగా పుస్తకాలు, 24,000 పద్యాలతో రచించాడు. మొల్ల అనే కవయిత్రి సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించింది కావున మొల్ల రామాయణం అని పేరు. దీనిలో కంద పద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల కంద రామాయణంగా దీన్ని పేర్కొంటారు. రామాయణంను మొదటిగా దశరథ మహారాజుతో ప్రారంభిద్దాం. దశరథ మహారాజుకు 3 భార్యలు. వారు వరుసగా కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు కౌసల్య కొడుకు శ్రీరాముడు. శ్రీరాముని భార్య సీత. రాముడు సీత కొడుకులు లవకుశులు. దశరథుడు సుమిత్ర కొడుకులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు భార్య ఊర్మిళ. లక్ష్మణుడు ఊర్మిళ కొడుకులు అంగద, చంద్రకేతు. శత్రుఘ్నుడు భార్య శృతకీర్తి. శత్రుఘ్నుడు శృతకీర్తి కొడుకులు సుబాహు, శత్రుఘటి. దశరథుడు కైకేయి కొడుకు భరతుడు. భరతుని భార్య మాండవి. భరతుడు మాండవి కొడుకులు తక్ష, పుష్కల. విశ్రవునికి 2 భార్యలు కైకసి, ఇలావిద. విశ్రువుడు కైకసీలకు 3 కుమారులు, 1 కుమార్తె. 3 కుమారులు వరుసగా రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. కుమార్తె శూర్పణఖ. ఈమెనే చంద్రనఖ అంటారు. రావణుడికి 2 భార్యలు మండోదరి, ధన్యమాలిని. రావణుడి, మండోదరి కొడుకులు 3: ఇంద్రజిత్తు, అతికాయుడు, అక్షయ కుమారుడు. ఇంద్రజిత్ భార్య సులోచన. ఈమెనే ప్రమీల అంటారు. వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. విభీషణుడికి 2 భార్యలు మండోదరి, శరమ. విభీషణుడు శర్మకు కుమారులిద్దరు, కుమార్తెలు 3. కుమారులు వరుసగా తరణిసేన, నీల. కుమార్తెలు వరుసగా సనంద, త్రిజత, అనల్తే. రావణుడు చనిపోయిన తర్వాత రావణు యొక్క భార్య మండోదరిని విభీషణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు శ్రీరాముడు. ఎందుకంటే ఆమె భర్త లేకుండా ఉండకూడదనే నిశ్చయంతో. విభీషణుడుకు మండోదరికి పెళ్ళి అవుతుంది కానీ శారీరకంగా కలవరు. మండోదరికి పెళ్ళి ఇష్టం లేదు కానీ శ్రీరాముడి వలన ఒప్పుకుంటుంది. కుంభకర్ణుడికి 4 భార్యలు. వారు వరుసగా వజ్రజ్వల, వజ్రమాల అంటారు, కర్కటి, తరిటామల, అశ్విని. కుంభకర్ణుడు వజ్రజ్వల, వజ్రమాల కొడుకులు 2. వారు వరుసగా కుంభ, నికుంభ. కుంభకర్ణుడు కర్కటి కొడుకు 1. వారే భీమాసుర. కుంభకర్ణుడు తరిటమాల కొడుకు మూలకాసుర. కుంభకర్ణుడు అశ్విని కొడుకు అశ్విని కుంభ. శూర్పణఖ లేదా చంద్రనఖ భర్త విద్యుజ్తిహ్వ. శూర్పణఖ విద్యుజ్తిహ్వ కొడుకు శంభుక. విశ్రవుడు ఇలావిద కొడుకు కుబేరుడు. కుబేరుడు భార్య భద్ర. కుబేరుడు భద్రలకు 3 కుమారులు, 1 కుమార్తె. కొడుకులు వరుసగా నలకురవ, మణిభద్ర, మయూరాజ. కూతురు మీనాక్షి.